మూడవ వాక్యం చదవద్దులే కానీ అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. హల్లెలూయా. ఈ సాక్ష్యాలన్నీ చెప్పిన తర్వాత తేలిన ఫలితార్థం ఏందయ్యా అంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రేమ హస్తము ఫౌండేషన్ ఆశీర్వదించబడాలి అన్న ఆలోచన కలిగిన వాళ్ళే. హల్లెలూయా. కాబట్టి ఈ 9 నుండి ఈ 10వ సంవత్సరంలో ప్రారంభమైనప్పుడు ఈ ప్రేమహస్తం ఫౌండేషన్ లో ఉన్న వారి ప్రతి ఒక్కరి ఆలోచన ఏమై ఉంటుందంటే, గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఇంకా అద్భుతంగా ప్రభువు జరిగించాలి అన్న ప్రభువు మీద ఆశ, వారి శక్తి కొలది వారు చేయగలిగిన ప్రయాసము ఇందులో కనపడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఈ మందిరముల గురించి మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో 1-2 మందిరాల గురించి మీతో చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను. ఒక వ్యక్తి మందిరం కట్టాడు. మందిరం కట్టడానికి అతనికి 7 సంవత్సరాల టైం పట్టింది. అది ఆయన ఆలోచన కాదు, కానీ వాళ్ళ నాన్న ఆలోచన. వాళ్ళ నాన్న పడుకున్నా, కూర్చున్నా, నుంచున్నా, ఏది చేస్తున్నా అదే ఆలోచన. మందిరం కట్టాలి, మందిరం కట్టాలి, మందిరం కట్టాలి, మందిరం కట్టాలి అన్ని రెడీ చేసి దైవజనుడు వినిపించిన తర్వాత దైవజనుడితో దేవుడు మాట్లాడుతాడు, నువ్వు వద్దులే అవసరం నీ కొడుకు చేత కట్టించుకుంటాడు. వాళ్ళ కొడుకుతో చెప్తాడు, మరే నేను మందిరం కట్టాలని ఆశ కలిగి ఉన్నాను, కానీ ఆ అవకాశము దేవుడు నాకు ఇవ్వలేదు. చాలా మందికి అన్నీ ఉంటాయి, కానీ మందిరం కట్టే అవకాశం ప్రభు వాళ్ళకి ఇవ్వడండి. డబ్బులు ఉంటాయి, స్థలాలు ఉంటాయి, పొలాలు ఉంటాయి, అన్నం ఉంటాయి, అధికారం ఉంటాయి, అవకాశం ఉంటాయి, అన్ని అనుకూలం ఉంటాయి. అయితే దేవుని మందిరం కట్టే అధికారము, అవకాశము ప్రభువు అందరికీ ఇవ్వడు. ఎవరికైనా ఇచ్చాడు అంటే అది కేవలము దేవుని కృపే. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. తండ్రి ఇచ్చిన ఆలోచన చేత, తండ్రి చెప్పిన సైజులో, తండ్రి చెప్పిన విధానంలో సొలొమోను దేవుని మందిరము కట్టి ఆ మందిరము ఓపెన్ చేశారు. దైవజనులు, యాజకులు అనేక మంది ఆ మందిరంలోకి, ఆ మందిర ప్రారంభోత్సవం రోజున మందిరములకు వచ్చిన తర్వాత ప్రభువు సన్నిధి కూడా వారితో పాటు మందిరంలోకి వచ్చింది. రాజులు 1వ గ్రంథము 8వ అధ్యాయము 11వ వాక్యంలో కనుక మనం చూసుకుంటే అక్కడ ఈ విధంగా రాయబడిన ఫస్ట్ మందిరములో, కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ ఆ మందిరములకు వచ్చేసరికి దైవజనులు, యాజకులు అన్నవాళ్ళు మేము సేవ చేస్తాం, మేము పరిచయం చేస్తాం, మేము సేవ చేస్తాం, మేము ప్రతిష్ఠించుకుంటాం అని చెప్పి ప్రభువుకు ప్రతిష్ఠించుకున్న అనేక మంది యాజకులు, అనేక మంది వస్తే ఆ మందిరంలో ఎవరు కూడా నిలవబడలేకపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఫస్ట్ మందిరము ప్రారంభించినప్పుడు, ఎందుకంటే ప్రారంభంలో దేవుడు ఆకాశంలో ఉండి తన ఏర్పాటు చేస్తున్న ప్రవక్తలతోటి, దైవజనుడితో మాట్లాడేవాడు. దేవుడు అనుకున్నాడు, లేదు లేదు నేను ఆకాశంలో కాదు, పరలోకంలో కాదు, భూలోకంలో నేను మనుషులతో కూడా, మనుషులతో కలిసి, మనుషులతో నేను సహవాసం చేయాలి అనుకుని దేవుని మందిరంలోకి వచ్చాడు. హల్లెలూయా. ఆ రోజు నుంచి ప్రజలందరూ దేవాలయంలోకి వచ్చేవాళ్ళు. వాళ్ళ మనవలు తెలియజేసుకోవడానికి, వాళ్ళ సమస్యలు తెలియజేసుకోవడానికి, వారి కష్టాలు తెలియజేసుకోవడానికి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ ఖచ్చితంగా దేవుని ద్వారా అక్కడ వారికి ఒక పరిష్కారం దొరికేది. 2వ మందిరం అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యాలు అక్కడ చూస్తున్నట్లయితే, ఇక్కడ క్రొత్త నిబంధన
సంఘం ఎలాగుంది అంటే అందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలో మాట్లాడసాగిరి. ఇక్కడ దేవుడు వారితో మాట్లాడి ఆది అపోస్తులతో మాట్లాడి మీరు వెళ్ళిపోకుండా ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి. నేను ఇక్కడ సంఘాన్ని స్థాపించబోతున్నా, ఇక్కడ పరిచయం స్థాపించబోతున్నా. నిజంగా ఇక్కడ జీవము కలిగిన దేవుని సంఘముగా ఈ సంఘాన్ని నేను ఉంచబోతున్నా అని 12 మంది అపోస్తలులు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తల్లి వీళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేసుకుంటే వీళ్ళతో పాటు కొంతమంది కలిసిన తర్వాత అటు ఇటుగా మంత్రాధ్యాయం 14వ వాక్యం ఉంటుంది, 120 మంది కూర్చుని ప్రార్థన చేస్తా ఉన్నారు. మీరు ఏ విధంగా ప్రేమహస్త ఫౌండేషన్ లో ఉన్నవాళ్ళు ఏ విధంగా ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తున్నారు? ఎక్కడైతే ఏక మనస్సు ఉంటుందో అక్కడ ప్రభు కార్యము, ప్రభు ఆలోచన చాలా శీఘ్రముగా జరుగుతుంది. గొప్ప సంఘాలు ఉంటాయి, గొప్ప గొప్ప నాయకులు ఉంటారు. అని నువ్వు చెప్పి నేను చెప్పి నేను చేసేది ఏంటి, నువ్వు చెప్పేది దేని లేదేంది, పైకి బాగా నవ్వుకుంటా ఉంటారు కానీ లోపలే. అందుకనే ఆ సంఘాలు అభివృద్ధి చెందకపోవడానికి, ఎదుగుదల లేకపోవడానికి, ఆశీర్వాదం కనబడకపోవడానికి కారణం ఏంటంటే మనుషుల మధ్య, సంఘాల మధ్య ఐక్యత లేకపోవటమే. ఒక సంఘము దీవించబడాలి అంటే, సంఘం అంటే విశ్వాసుడు కాదండి, దైవజనుడు కాదండి. ఒక దైవజనుడు విశ్వాసి కలిస్తే అది ఒక సంఘము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలంలోకి వచ్చి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు ఒక ఆలోచన ఇచ్చాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే పేతురు ద్వారా సంఘం కట్టబడిన తర్వాత 16వ అధ్యాయం 18వ వాక్యంలో దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుతున్నా. ఈ సంఘం ఎవరిది? పేతురు అక్కడ పేతురు, ఇదిగో నీ ద్వారా నేను సంఘాన్ని కడతా. తర్వాత కాదండి, దేవుడు సంఘానికి అధికారాన్ని ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? కొంతమందికి సంఘానికి అధికారం ఉందన్న సంగతే తెలియదు. పేతురుతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను ఇక్కడ ఒక సంఘాన్ని స్థాపిస్తాను, నా సంఘం ఇక్కడ ఉంటది. ఈ సంఘంలో ఎవరైతే ఉంటారో, ఈ సంఘంలో ఎవరైతే చేర్చబడతారో వారికి నా రక్షణ ఎలాగ ఉంటుందో, నా కాపుదల ఎలా ఉంటుందో, నేను చేసే కార్యాలు ఎలా ఉంటాయో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఏం మాట్లాడుతున్నాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, పాతాళము సంఘం ముందు నిలవబడలేదు. ఏం నిలవబడలేదు? పాతాళం అంటే ఎక్కడ ఉన్నది? పాతాళం అంటే దయ్యపు శక్తులు, మంత్రం శక్తులు, చీకటి శక్తులు, పొలినారు శక్తులు, అంధకార శక్తులు, చేతబడి శక్తులు అవేవి. రెండవదిగా ఈ భూ సంబంధమైన సమస్యలు, ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, అప్పులు, కీడులు, వేదనలు, భయాలు, బలహీనతలు ఇవి సంఘంలో ఉన్నవాడి మీద పని చేయవు. నువ్వు సంఘంలో ఉంటే, నువ్వు ఒక సంఘంలో స్థిరంగా ఉంటే ఒక చర్చలో కనపడతాడు, ఇంకొక ఇంకో చర్చలో కనపడతాడు. ఏంటి బ్రదర్ వచ్చామంటే ఆ పాస్టర్ పరిస్థితి బాగాలేదు. 2 నెలల తర్వాత ఆడికి బయటకు వెళ్తాడు. ఇంకోసారికి వెళ్తాడు, బ్రదర్ మీరు ఎక్కడికి అంటే పాస్టర్ గారి పరిస్థితి బాగాలేదు అంటాడు. 3 నెలలు ఇంకో చర్చికి వెళ్తాడు, ఆ చర్చిలో విశ్వాసం పరిస్థితి బాగాలేదు అంటాడు. ఇంకోసారికి వెళ్తాడు, ఆయన అసలు ఆ చర్చే బాగాలేదు. కారణం ఏంటంటే అది బ్రతికే బాగాలే. సొంతరాము
పసికర్లకి ముత్తలు వేస్తారు. పసికర్లు అందరూ మా ఊరు వస్తారు. ఆడికి మొత్తం పచ్చగానే కనపడతా ఉంటుంది. మనుషులు పచ్చగానే కనపడతారు, చెట్లు పచ్చగానే కనపడతాయి, నీళ్ళు కూడా పచ్చగానే కనపడతామండి. ఈ సంఘంలో నిజంగా ఎవరైతే చేర్చబడతారో చెప్పారు సాక్ష్యాలు. ఎన్నో అప్పులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో భయాలు ఉన్నాయి. అయినప్పటికీ ఏది కూడా వీరిని ఏమి చేయలేకపోయింది. అపవాదే మాట్లాడుతున్నాడు దేవుడితో. ఆయనకి కలిగి సమస్త చుట్టూ నువ్వు కాపుగా కంచి వేసావు కదా, యోగెప్పుడు చెప్పుకోలే. నీవు ఒక సంఘంలో ఉంటే దేవుని ద్వారా నీకు ఒక భద్రత అనేది ఉంటది. హల్లెలూయా. ఈ రాత్రి కాలసాల నా తోటి సహోదరుడా, ఈ సంఘంలో చేర్చబడిన నీకు ఎలాంటి ప్రొటెక్షన్ దేవుని ద్వారా నీకు వస్తుందంటే, ఈ భూ సంబంధమైన మంత్ర శక్తుల ద్వారా, చేతబడి శక్తుల ద్వారా, దురాత్మ శక్తుల ద్వారా ఈ ఆటంకపరిచేవి ఏవి కూడా, రోగాలు కానీ, భయాలు కానీ, బలహీనతలు కానీ ఏవి కూడా సంఘంలో ఉన్న వాడి మీద పని చేయవు. ఒకవేళ పనిచేస్తున్నాయి అంటే నువ్వు సంఘంలో ఉండవన్న గ్రహింపు కూడా లేని స్థితిలో ఉన్నావేమో. రెండవదిగా దేవుడు మాట్లాడుతున్న 16వ అధ్యాయం 19వ వాక్యంలో, పరలోకం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను, చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మాట్లాడుతున్నాడు, నీకు కీస్ ఇస్తా. ఎక్కడ తాళాలయ్యి చెప్పాలి, ఎక్కడ తాళాలయ్యి అవి ఎక్కడ పని చేస్తాయి? పరలోకపు తాళాలు నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆ తాళాలు ఎక్కడ పని చేయాలా? ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంటుంది, అవి పాతాళంలో పని చేస్తాయి అంట, పరలోకంలో పని చేస్తాయి అంట. ఇచ్చింది ఏం తాళాలు అంటే ఆ తాళాలు మాస్టర్ కీస్. హలో, బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంటుంది మాస్టర్కి కదా. నువ్వు రాసుకునే అందరూ పెడతారు, నువ్వు తాళం చెప్పిస్తారు, ఆడు కూడా తాళం చెప్తారు. నీకు కావాల్సిన రావాలంటే నువ్వు తాళం చెప్తావు, రావు ఆడు కూడా చెప్పాలా. నీకు ఇచ్చిన కీకి ఎవడు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు పాతాళంలోకి వెళ్ళి తీయాలంటే, నీకు నచ్చిన బయటకు రావాలంటే ఆయన వెళ్ళవచ్చు. ఈ భూలోకంలో ఉండాలి కానీ పాతాళంలో ఉండాలి కానీ, ఈ భూలోకం మీద పాతాళం మీద దేవుడు సంఘంలో ఉన్న వారికి అధికారాన్ని ఇచ్చాడు. తప్పని కోసం ఈ రాత్రి కాల సమయంలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో ఈ భూలోకంలో ఏ భయమైనా, ఏ బలహీనత అందుకే అంటున్నాడు, నువ్వు ఇక్కడ ఈ తాళం తీసుకుని నువ్వు ఉన్న స్థలంలోనే ఉండి నువ్వు మాట్లాడటం ప్రారంభించు. నువ్వు భూలోకంలో ఏది బంధిస్తే అది ఎక్కడన్నా ఉండని, అది పాఠశాలలో ఉండని, దేశంలో ఉండని, ప్రాంతంలో ఉండని, అది ఎక్కడైనా ఉండని, ఎక్కడ ఉండి కనుక నువ్వు మాట్లాడితే మాట నీది, పని నాది. మాట నీది, కార్యము నా దోస్తని అని దేవుడు మాట్లాడతాడు. ఈ రాత్రి కాల సమయంలో సంఘము ద్వారా దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను, అధికారాన్ని మనం తెలుసుకోగలిగితే, రెండు విషయాలు, ఈ భూ సంబంధమైన పాతాళ సంబంధమైనవి ఏవి కూడా సంఘంలో ఉన్న వారి మీద పరీక్ష చేయవు. అందుకే సంఘంలో ప్రార్థన చేసినప్పుడు రోగాలు కానీ, వేదనలు కానీ, భయాలు కానీ, బలహీనతలు కానీ, అప్పులు కానీ, సమస్యలు కానీ, బలహీనతలు కానీ ఆటోమేటిక్ గా సంఘంలో ఉన్న వారికి వాటి నుంచి విడుదల పొందుకుంటాడు. ఈ రాత్రి కాల సమయంలో ఈ వాగ్దానాన్ని ప్రేమహస్తం ఫౌండేషన్ కి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. ఏదంటే ఇదిగో ఈ సంవత్సరంలో మీ ముందు ఉన్న వ్యతిరేకతలు మీ ముందు మీరు చూసుకోవాలనే ఆటోమేటిక్ గా అవి కాలిపోతానమాట. యేసయ్య గెరాసేను దేశంలోకి వెళ్ళినప్పుడు ఆయన చూసి ఆ ఊర్లో వాళ్ళందరూ మారిపోతా ఉండే వాళ్ళు దయ్యాలు పట్టుకుని, అది పోవాలని మాకు భయం వేసేది. అందుకని వాళ్ళు ఇంకొక శ్మశానం పెట్టుకున్నారు. యేసయ్య ఆ ప్రాంతానికి రంగానే ఆ దయ్యాలు పట్టుకుని పరిగెత్తుకొచ్చి, అయ్యా మాకు ఇంకా కొద్ది టైం ఉంది కదా,
మాకు కాలం రాకముందు అప్పుడే వచ్చేది మమ్మల్ని నాశనం చేయడానికి. మీరు అనుకున్న దానికంటే మీ సమస్యను ప్రభువు ఇంకా శీఘ్రంగా తీసివేయబోతున్నాడు. మీ సమస్య నుంచి అధిక తొందరగా ప్రభువు తొలగించబోతున్నాడని చెప్పి ఇదిగో ఈ 10వ వార్షికోత్సవంలో ప్రభువు మీకు తెలియజేస్తున్నాడు. ఈ అధికారాన్ని ఇచ్చిన అధికారాన్ని మీరు వినియోగించుకున్న వాడుగా ఆ అధికారము పని చేయాలి అంటే ప్రార్థన. అధికారం పని చేయాలి అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసయ్య తన శిష్యులకు అధికారం ఇచ్చాడు. ఏంటి మీద? దెయ్యాలను కొట్టండి అన్నాడు, సచ్చిలను లేపండి అన్నాడు, రోగులను బాగు చేయండి అన్నాడు. వీళ్ళు వెళ్ళారు, దెయ్యాలను కొట్టారు, సచ్చిలను బాగు చేశారు. అయితే కొన్ని చోట్ల అడ్డం తిరిగినాయి. ప్రభువా, ఈ దెయ్యం మాకు ఎందుకు బాలేదు? నువ్వు ఇచ్చావు కదా అధికారము. యేసయ్య అధికారం అయితే ఇచ్చాడు, కానీ ఆ అధికారం పని చేయాలంటే ప్రార్థన కావాలి. నెంబర్ 1 వ్యక్తిగత ప్రార్థన కావాలి. రెండవదిగా సామూహిక ప్రార్థన కావాలి. అంటే పోయిన సంవత్సరంలో ఎంత ప్రార్థన చేశారో తెలియదు, కానీ ఇక చెప్పాడు ఈ సంవత్సరము ఇన్ని భర్తలు పనిచేయాలి, ఈ సంవత్సరము ఇన్ని పెళ్లిళ్ళు చేసాము, ఈ సంవత్సరము ఇన్ని ప్రోగ్రాలు చేసాము. నెలకొక్క జరుగుతుంది. దాని గురించి వేరే మంచి. ఈ సంవత్సరము ఇదిగో ఇన్ని ప్రార్థన చేసాము, ఈ సంవత్సరం కౌంటింగ్ లో అది కూడా రావాలి. ఎందుకంటే ఒక ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనలే మనకెన్నున్నా ఈ ఏక మనసు ఉందా, మనం ఎంత బలంగా ఉందా, మనం ఎన్ని చేయగలిగినా ప్రార్థన లేకపోతే, అందుకే యేసయ్య మాట్లాడతారు ప్రార్థన ద్వారానే తప్ప మరి దేని ద్వారా. అయిగా చెప్పాడు 49% వరకు ఈ సంవత్సరం క్లియర్ అయ్యింది. మేబీ 11వ సంవత్సరం వచ్చేసరికి నాకు చేసేసరికి అనాలి 49 పోయి 99కి రావాలి. అంత కష్టమేమి కాదు. హలో, కష్టమేమి కాదు. ఎందుకని వాళ్ళకల్లా బయట ఉండాలన్నా ఇది పిల్లల ద్వారా జరిగేది కాదు. మీరు డ్యూటీలు చేస్తున్నారన్నా మీ ద్వారా జరిగేది కాదు. ఇది దేవుని ద్వారా జరిగేది. శక్తి చేత బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా నేను దీనిని చేస్తాను. ఏక మనసు, ఇంత ఐక్యత, ఇంత పట్టుదల, ఇంత సమర్పణ కలిగిన మీరు దీనితో పాటు ఇంకొద్దిగా ప్రార్థన పెంచితే ప్రభు కార్యాలు గడిచిన వాటికంటే మరీ ఎక్కువగా మీ జీవితంలో ఈ పరిచయలో ఈ ప్రేమ హస్తం ఫౌండేషన్ ద్వారా అనేక సంఘాలు శాఖోపశాఖలుగా విస్తరింప చేయడానికి ప్రభువు సమర్థుడు, నమ్మకస్తుడు. థ్యాంక్ యూ.